అధ్యాయంలో మరి ముఖ్యంగా రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి దేవుని పట్టణం, రెండు దేవుని ప్రజలు. ఒకటి దేవుని పట్టణం, అది మహారాజు పట్టణంగా పిలువబడుతుంది. రెండు దేవుని ప్రజలు, యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చిన వారు, చెర నుండి యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చిన ప్రజలు. 1 నుంచి 4 వచనాలు పట్టణాన్ని ఎలా కాపాడుకోవాలి, నెహెమ్యా ఒక నమ్మకమైన వ్యక్తికి పని అప్పచెప్పటం మనం చూస్తాం. 5 నుంచి 73 వచనాలు తిరిగి వచ్చిన అనేకమైన ఆ పట్టణ ఆ ప్రజల యొక్క గోత్రాల ప్రకారం వారి వారి పేర్లు కూడా మనం చూస్తాం. ఇక్కడ బైబిల్లో చాలా చోట్ల మనం పేర్లు, వారి వారి గోత్రాల ప్రకారం వారి పేర్లు మనం చాలాసార్లు చూసాం. ఆదికాండం 49వ వచనంలో ఇశ్రాయేలు గోత్రం యొక్క 12 గోత్రాల యొక్క పేర్లు చూడొచ్చు. 2వ సమూయేలు 23వ అధ్యాయంలో దావీదు సైన్యంలోని యోధుల యొక్క పేర్లు మనం చూడొచ్చు. మొదటి దినవృత్తాంతాలు 1వ అధ్యాయంలో చాలా ఇశ్రాయేలు ప్రజలు ఆయా జాతుల ప్రకారము, వంశముల ప్రకారము పేర్లు మనం చూడొచ్చు. అదేవిధంగా నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం ఈ గోత్రం వారు ఎక్కడి నుంచి గోడ కట్టారు అని వారి పేర్లు అక్కడ మనం చూడొచ్చు. 7వ అధ్యాయంలో కూడా మనం అనేక గోత్రాల వారి పేర్లు మనం చూడొచ్చు. ఎజ్రా గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో ఇవే పేర్లను మనం చూడొచ్చు. అంతేకాకుండా రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కూడా అనేకమైన పేర్లు మనం చూడుస్తాం. దేవుడు మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని పేర్లు ఎందుకు పదే పదే బైబిల్లో వ్రాయించాడు? మనం అది చదవటానికి కొద్దిగా బోర్గా అనిపించినా దేవుడు ఒక్కొక్క పేరుని ఎంత చక్కగా జ్ఞాపకం చేసుకున్నాడో ఒకసారి మనం గమనించాలి. దేవుడు ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా గుర్తు చేసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. అందరి పేర్లను ఆయన గుర్తు చేసుకునే దేవుడు. అంతేకాకుండా ప్రతి పేరు జీవగ్రంథములో ఉండాలి అని ఆశపడుతూ ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ పేర్లు మనం చదువుతున్నప్పుడు మరి నా పేరు కూడా జీవగ్రంథంలో ఉండాలని మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మనం చదువుదాం. 112వ కీర్తన 6వ వచనాన్ని ఎవరైనా చదవండి. 112 6వ వచనం నేనే చదువుతాను, మీరు 112 6వ వచనం. కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. నిత్యము మరి మనం చదువుతున్నప్పుడల్లా ఈ బైబిల్లో ఉన్న పేర్లు, వంశాల పేర్లు జ్ఞాపకంలోకి వస్తూ ఉన్నారు. వారిలో అనేక మంది నీతిమంతులుగా దేవుడు వారిని గుర్తించాడు. ఆమేన్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. మొదటి 4 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 7వ అధ్యాయము 1 నుంచి. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులకును గాయకులకును లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని.
హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఈ హనన్య ఎవరు? నా సోదరుడు అని నెహెమ్యా రాస్తున్నాడు. షీషాను కోటలో ఉన్నప్పుడు కబురు తీసుకొచ్చిన సోదరులు, నా సోదరుడు అని అంటమే కాకుండా చాలా నమ్మకస్తుడు అని అంటున్నాడు. నా తర్వాత ఆ బాధ్యతను తీసుకోవడానికి నమ్మకమైన వ్యక్తి అంటున్నాడు. అంతేకాకుండా అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఆమేన్. దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనల్ని ఈ విధంగా నీ సహోదరుడు కానీ, నీ వెళ్తున్న సంఘం కానీ, సంఘ సేవకులు కానీ ఈ విధంగా నమ్మకం ఉంచే జీవితం కలిగి ఉన్నామా? నమ్మకంగా మనకి పని అప్పచెప్పే విధంగా మనం ఉన్నామా? నెహెమ్యా హనన్యాకు ఒక అధిపతిగా పని అప్పచెబుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంఘమా, ఎన్నిసార్లు నేను నమ్మకమైన వ్యక్తిని అని ఆలోచిస్తూనే ఆ నమ్మకాన్ని దేవుని ఎదుట నిలుపుకోలేకపోతున్నావు? నీ సహోదరుడు కానీ, సహోదరి కానీ, ఇదిగో ఫలానా ఈ నా సహోదరి, ఈ నా సహోదరుడు చాలా నమ్మకమైన వాడు, నేను ఈ పని ఇతనికి అప్పచెప్పవచ్చు, నేను ఈ పని ఈమెకు అప్పచెప్పవచ్చు అనే విధంగా మన విశ్వాస జీవితం ఉందా? ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. నమ్మకంగా జీవించేవారిగా మనం ఉండాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 కొరింథీయులు 4వ అధ్యాయం 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై యుండుట అవశ్యము. దేవుని సంఘములో అందరూ నమ్మకముగా ఉంటే దేవుడు తన పనిని నీకు అప్పచెబుతాడు. హల్లెలూయా. దేవుని పని నేను చేయగలను అనే నమ్మకం నీకు రావాలి. దేవుడు కూడా నిన్ను నమ్మి ఆ పనిని అప్పచెప్పాలి. మనం ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా సంఘములో విశ్వాసులుగానే ఉన్నాం, కానీ నమ్మకమైన మంచి దాసుడిగా ఉండగలుగుతున్నామా? నమ్మకమైన పనివాడిగా ఉండగలుగుతున్నామా? ఈ సాయంకాల సమయంలో మనల్ని మనమే ఒకసారి విమర్శించుకోవాలి. ఇదిగో నేను నమ్మకమైన వాడిని, ఈ పని, ఈ సంఘ పరిచర్య లేకపోతే మరొక పరిచర్య నేను ఖచ్చితంగా నమ్మకంగా చేయగలను, చేస్తాను అనే నమ్మకం మీరు కలిగి ఉన్న సంఘంలో మీ సేవకులు అటువంటి నమ్మకం కలిగి ఉన్నారా మీ మీద? అటువంటి నమ్మకమైన పనివాడిగా, తగ్గింపగలిగిన వ్యక్తిగా నువ్వున్నావా లేదా? ఈ రాత్రి ఒక్కసారి మనం ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన మంచి దాసుడిగా మనకు తెలుసు కదా, దేవుడు నమ్మకమైన మంచి దాసుడని ఒక వ్యక్తిని పిలిచాడు, 2 వ్యక్తుల్ని పిలిచాడు. కొద్దిగలో చాలా నమ్మకంగా ఉన్నావు, మరొక వ్యక్తి అయితే సోమరిపోతుగా ఉన్నాడు. మనకి ఈ ఉపమానం మనకు తెలిసిందే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి మనం నమ్మకమైన వాడిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కి వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి
అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. ప్రియదేవుని బిడ్డారా, మనం చూస్తున్నాం యెరూషలేము యొక్క ప్రాకారములు ఎంత ప్రార్థనాపూర్వకంగా సైనికుల వలె కట్టారో మనం చూస్తూ వచ్చాం. ఒక చేతిలో ఆయుధం, మరొక చేతితో పని. కొందరు కాపలా కాస్తుంటే కొందరు పని చేస్తూ వచ్చారు. ప్రాకారపు గోడలు అయిపోయినాయి, గుమ్మములను నిలబెట్టారు, గడియలను వేశారు. ఆ తరువాత పాలకులను, గాయకులను, లేవీలను కూడా నియమించారు. కాపలా వారిని కూడా నియమించారు. ఎవరింటికి వారు కాపలా కాసుకోవాలి. ఆ గుమ్మముల దగ్గర కాపలా కాయాలి. ఎందుకంటే అక్కడ 4వ వచనం మనం ఒకసారి చదువుతాం. అప్పటిలో ఆ పట్టణం మిగులు విశాలముగాను పెద్దదిగాను ఉండెను కానీ దానిలో జనులు కొద్దిగా ఉండిరి, ఇండ్లు ఇంకా కట్టబడలేదు. అంటే చెరకు వెళ్ళిపోయారు, చెర నుంచి ఇప్పుడే విడుదలవుతూ వస్తున్నారు. యెరూషలేము అయితే చాలా విశాలంగా ఉంది, ఇల్లు చాలా తక్కువగా ఉండి కట్టుకుంటూ ఉన్నారు. ఎంత బాగా చేశారంటే భయంకరంగా చెత్త పెరిగిపోయింది, కాలిపోయింది, చాలా వికారంగా శుభ్రం లేని స్థితిలో ఉన్న దాన్ని కలిసి ప్రార్థనాపూర్వకంగా యుద్ధము వలె చేశారు. ప్రాకారాలు కట్టారు, శుభ్రం చేశారు. జనులు ఇంకా ఎక్కువ మంది రాలా. గృహాలు తక్కువగా ఉన్నాయి, స్థలం చాలా విశాలంగా ఉంది. కాబట్టి నెహెమ్యా సూచనలు ఇస్తున్నాడు, జాగ్రత్త, కొద్దిగా పొద్దెక్కిన తర్వాత తలుపులు తీయండి. తలుపులు ఎప్పుడు పడితే అప్పుడు తీయమాకండి. మనం శత్రువుని ఎదుర్కోవాలి కాబట్టి, మనం చాలామంది తక్కువగా ఉన్నాం అని సూచన చెబుతున్నాడు. ప్రియదేవుని బిడ్డారా, మన ఇల్లుకి మనమే కాపలాదారులం కదా. హల్లెలూయా. యెహోవా ఆ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపాడువాడు మేలుకొని ఉనుట వ్యర్థమే. దేవుడు కాపలా కాస్తాడు, కానీ నీవు కూడా దాన్ని నీ వంతు నీవు ప్రయాసపడాలి. నీ హృదయంలో నీ ఇంటిని గురించి, దేవుని పని గురించి మెలకువ కలిగి ఉండాలి. మొత్తుగా ఉండకూడదు. మొత్తులో మద్యం ఉంటుంది. మొత్తులై ఉండకాకండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఆమేన్. అందులో చెబుదాం హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మపూర్ణులుగా ఉండండి, కానీ మొత్తులుగా ఉండొద్దు. మెలకువగా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు గచ్చమైన తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి శిష్యుల దగ్గరకు వచ్చి చెబుతున్నప్పుడు ఏమంటున్నారు? కొద్ది సమయం కూడా మీరు మేలుకొని ఉండలేరా? కొద్ది సమయం కూడా మేలుకొని ఉండలేరా? వారు నిద్రభారంతో కళ్ళు మూసుకుని పోతున్నాయంట. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైపోతుంది. ఆ శరీరాన్ని నువ్వు మానసికంగా ప్రిపేర్ చేయాలి, సిద్ధపరచాలి. నాకు ఈ టైం కల్లా నిద్ర వచ్చేస్తుంది అంటే ఆ టైం కల్లా సాతాను కూడా వస్తాడు. వింటున్నారా? నేను ఈ టైంలో ఖచ్చితంగా మంచి నిద్రలో ఉంటానంటే ఆ టైంలో దొంగ వస్తాడు. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా నాకు ఆ టైంలో నిద్ర వస్తుందని. ఆ టైంలో నేను దోచుకుని పోతాడు. మెలకుగా ఉండాలి ఈ ఆత్మీయమైన జీవితంలో. యేసు ప్రభు చెబుతున్నాడు చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం చివరి వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం చివరి వచనం. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండడి. మెలకువగా ఉండాలంట. శిష్యులతో చెబుతూ అందరితో చెబుతున్నాను, మీరు మెలకువగా ఉండాలి. చాలామంది నిద్రమోతులు అయిపోతారు. అప్పుడు మన ఇల్లు పాడైపోతుంది.
దేవుని ప్రాకారాలు నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉండాలి అంటే నువ్వు మెలకుగా, ప్రార్థనలో మెలకుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మేలుకుని ప్రార్థన చేయాలి. ఎప్పుడు నిద్రమత్తులుగా ఉండకూడదు. నిద్ర ఇంకా ఇంకా దిగజారిపోయే స్థితికి మనల్ని తీసుకెళ్తుందంట. మత్తు. కాపలా కాయండి. నెహెమ్యా అంటున్నాడు, మీరు మెలకుగా ఉండి కాపలా కాయాలి, మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండాలని చెబుతూ ముందుకు సాగుతూ, తర్వాత అక్కడి నుంచి మనము చూస్తే 5వ వచనం నుంచి 73 వచనాల వరకు ఏం రాయబడిందంటే, చెర నుండి విడుదలైన ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలు చూసినప్పుడు వీళ్ళ లెక్క రాయాలి. వీళ్ళు అసలు ఎవరెవరు, ఎంతమంది ఉన్నారో వీరి యొక్క రికార్డు రాయాలి. ఇప్పుడు మనం సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇంటికి వచ్చి మీ లెక్కలు అడుగుతున్నారు కదా, మీరు ఎంతమంది, మీ పిల్లలు ఎంతమంది, మీ ఇంటి పేరేంటి, ఆ విధంగా లెక్క రాస్తే వీళ్ళల్లో అసలు నిజంగా దేవుని ప్రజలైన వారే తిరిగి వచ్చారా, లేకపోతే వీరితో పాటు మిశ్రమ జనం, అవిశ్వాసులు కూడా వచ్చి పడ్డారా? కొంత అర్థమవుతుంది కదా. లెక్క ఉండాలి అని నెహెమ్యాకు అనిపించిందంట. ఇప్పుడు లెక్క పెట్టడం ప్రారంభించాడు. ప్రియదేవుని బట్టి చూస్తాను. నేను కొన్ని మీకు తెలియజేస్తాను. ఎన్ని ఉన్నాయంటే 18 కుటుంబాలు మరియు వంశములు అంట. మొత్తం ఎన్ని చెప్పాలి మీరు? ఎన్ని? 18 కుటుంబములు మరియు వంశములు, 20 పట్టణాలు మరియు గ్రామాలు. 20 పట్టణాలు మరియు గ్రామాల నుంచి వచ్చారు. వీళ్ళందరూ 18 కుటుంబాలకు, వంశములకు సంబంధించిన దేవుని బిడ్డలు. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యాజకులు ఉన్నారు దీంట్లో. యోదయ యాజకులు, ఇమ్మోరు, పషూరు, హోము, లేవీయులు, ఆసాపు గాయకులు, ద్వారపాలకులు, మందిర సేవకులు, దెలయ్య, టోబియా, నెకోడా వంశస్థులు. వీళ్ళు మొత్తం కలిసి 5693 మంది యాజకులు. వీళ్ళందరూ వారి పనులు వారికి నిర్ణయించారు. వారి పనుల ప్రకారం వారు నియమింపబడ్డారు. అంతేకాకుండా మనం ఇప్పుడు దాకా విన్నాం ప్రాముఖ్యమైన పేర్లు. ఇక ఈ వంశంలో ఎంతమంది, ఈ వంశంలో ఎంతమంది, ఈ గోత్రంలో ఎంతమంది అని వ్రాస్తూ వచ్చాడు. నేను కొన్ని వచనాలు మీకు తెలియజేయడానికి ఇష్టపడతాను. 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 61వ వచనం. 61వ వచనం చదువుతారా ఎవరైనా? తెల్మేలహు, తెల్హరా, కెరూబు, ఆదోను, అమ్మోరు, ఇమ్మోరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలు సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనుబరచలేకపోయిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి. కొంతమంది అక్కడి నుంచి వీరితో పాటు, ఇశ్రాయేలు ప్రజలతో పాటు యెరూషలేము వచ్చారు, కానీ వీళ్ళ ఇంటి పేరు తెలియట్లేదంట, వీళ్ళు ఏ వంశం వారో కూడా తెలియట్లేదంట. లెక్క వేస్తే ఇది వచ్చింది. మరి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా సంఘంలో చాలామంది అలాగా ఉండిపోతూ ఉంటారు. వాళ్ళు అసలు ఏ విశ్వాసంలో ఉంటున్నారో, ఎటువంటి జీవితం జీవిస్తున్నారో ఒక్కొక్కసారి అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటారు కదా. ఏదో అందరితో పాటు వచ్చి, అందరితో పాటు కూర్చుని, అందరితో పాటు వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డగా నువ్వు గుర్తింపు, దేవుని బిడ్డగా విశ్వాసం కలిగి ఉన్నావా? లేకపోతే ఇదిగో ఇలాగా ఏ వంశం వారో,
మీరెవరో కూడా, మీ ఇంటి పేరు కూడా ఏదో తెలియని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నారా? లెక్క వేసినప్పుడు కొంతమంది ఇలాగ తేలిపోయారు. మరొక వచనాన్ని మనం చదువుదాం. 17వ వచనం. అర్జాదు వంశస్థులు 2322 70 సంవత్సరాలు చెర తర్వాత కూడా ఎంత ఎదిగిపోయారో చూడండి. వీళ్ళు ఎంతమంది? 2322 మందిగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సంఘానికి వస్తూ ప్రార్థన చేస్తూ సంఘంలో యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడిన కుటుంబంగా ఉన్నావు. దీవించబడ్డావా? ఆశీర్వదించబడ్డావా? నీవు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? కొన్ని సంవత్సరాలైంది, కొంతకాలమైంది, ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఇదిగో ఇక్కడ మనం చదువుతున్న అర్జాదు వంశస్థులు ఆశీర్వదించబడ్డారు చెరలో ఉండి కూడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలుగా దేవునితో ఉంటూ దేవుని వాక్యముతో పెంచబడుతూ ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా ఉంటాం. ఆశీర్వాదానికి అర్హులుగా ఉంటాం. దీవించబడతాం, విస్తరించబడతాం. అక్కడికక్కడే అనగారిపోయిన వారిగా ఉండం. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఏ విధంగా దీవించబడింది, ఏ విధంగా ఆశీర్వదించబడిందో అర్థం చేసుకునేవారిగా, ఆలోచించేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 64వ వచనాన్ని ఒకసారి మనందరం చదువుదాం. 64వ వచనం. వీరి వంశావళిని బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. అయ్యో, చూడండి, కొన్ని వంశాలు ఆ పుస్తకం తీసుకొచ్చి వాళ్ళ పేర్లు వెతుకుతుంటే కనబట్టలేదంట. యేసుక్రీస్తు రక్తమును నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడతారు కదా. హల్లెలూయా. యోహాను సువార్త తీయండి, బైబిల్ ఉన్నవారు 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎవరైనా 1:12 త్వరగా. తాను వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు, అధికారం అనుగ్రహించాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమును విశ్వసించావా? ఆయనే పరమును విడిచి భూమి మీదకి నా కొరకు వచ్చాడని నమ్మి రక్షించబడ్డావా? రక్షించబడినట్లయితే దేవుని కుమారుడవు నువ్వు, దేవుని కుమార్తెవని అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. అయ్యో, ఇక్కడ కొన్ని వంశాల పేర్లు ఆ పుస్తకాల్లో, ఆ పట్టికలో లేవు. ఎంత భయంకరం కదా. ఈరోజు మరి మన పేర్లు ఉన్నాయా? మనం దేవుణ్ణి అంగీకరించామా? ఆయన నా కొరకే సిలువలో రక్తము చిందించి మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నామా? లేదా అందరితో పాటు సంఘములోకి వచ్చి అందరితో పాటు సువార్తలో పాల్గొని ఏదో కొంత సమయాన్ని టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నామా? ఎవరు మీరు? మీరు దేవుని బిడ్డలు కాకపోతే మరి ఎవరి బిడ్డలు? ఆత్మ సంబంధి కానివాడు దేవుని సంబంధి కాడు కదా. యేసుక్రీస్తు సంబంధులైన మనము ఆయన సంబంధులుగా ఉండాలంటే ఆయన అంగీకరించిన వారిగా ఉండాలి. ఆమేన్. ఆయన్ని అంగీకరించి ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి. ఎంతోమంది 18 కుటుంబాలు, వంశాలకు సంబంధించిన వారు
20 పట్టణాలు గ్రామాల నుంచి వచ్చిన వారిలో కొందరు దేవుని బిడ్డలుగా పిలువబడటం లేదు. కొందరి పేర్లే లేవు, కొందరి ఇంటి పేరేదో కూడా తెలియట్లేదు. అయ్యో, ఎంత భయంకరమైన స్థితి! ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవునిలో ఆ గుర్తింపు వచ్చిందా? నీకు ఆ నమ్మకం ఉందా? ఈరోజు నేను దేవుని బిడ్డను, ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించాడు, నేను దేవుని కుమార్తెను, ఆ నమ్మకం ఉందా? దేవుడు ఈరోజే మనల్ని లెక్కిస్తే ఆ లెక్కలో దేవుని బిడ్డగా నువ్వు లెక్కించబడతావా? నెహెమ్యా లెక్కిస్తున్నప్పుడు కొందరు యాజకులుగా ఉండటానికి అర్హత కోల్పోయారంట. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి! ప్రియ సంఘమా, ఈరోజు మనం దేవుని లెక్కలో ఉన్నామా? దేవుడు గుర్తించే విధంగా నీ పేరు, నా పేరు జీవగ్రంథంలో రాయబడుతూ ఉందా? దేవుడు తన పని నమ్మి నీకు అప్పచెప్పే విధంగా నీ జీవితం ఉందా? ఒకసారి ఆలోచించాలి మనం, ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు, చివరిగా మనం 70 నుంచి 73 వచనాలు మనం చదువుకుని ధ్యానం చేద్దాం. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పల్లెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 60,000 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులను, ఇశ్రాయేలులందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. హల్లెలూయా! అనేక మంది అధికారులు యాజకులకు, దేవుని బిడలకు సహాయం చేసిన వారిగా ఉన్నారు. వారి వారి వంతు వెండిని, బంగారమును, వస్త్రాలను దానముగా ఇచ్చేశారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1, నమ్మకమైన వాడిగా ఉన్నావా? 2, దేవుని ప్రజలలో నీ పేరు ఎక్కడుంది? దేవుడు గుర్తించే విధంగా ఉందా? 3, ఇంతకాలం నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, దీవించబడే కుటుంబంగా నీ కుటుంబం ఉందా? ఆశీర్వదించబడుతున్నావా? లేదు, నీ పేరు ఎక్కడ ఉందో తెలియని స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని పని కోసం, దేవుని పట్టణ నిర్మాణం కోసం అధికారులు బంగారము, వెండి, వస్త్రాలను ఇచ్చేస్తున్నారు. ఈరోజు నీవు ఎలా ఉన్నావు? దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ వంతు ఏంటి? నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించుకుందాం. ఇప్పుడైనా మన జీవితాలను సరిదిద్దుకుని, ఆయన నా కోసం వచ్చాడు, ఆయన నా కోసం వచ్చాడు, నేను నా పట్టణాన్ని కాపాడు, నేను నా రాజ్యాన్ని కాపాడుకు, నేను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నేను గుర్తింపగలిగిన వ్యక్తిగా, దేవుని బిడ్డగా నేను జీవించాలి. దేవుని పరిచర్యలో నా వంతు నేను ఖచ్చితంగా గుప్పిలి విప్పాలి. నేను దీవించబడే కుటుంబంగా ఉండాలని ఆశ కలిగి మనందరం ముందుకు సాగాలని తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.